నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 2వ శ్లోకం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. సో అర్జునుడు భగవానుడికి అక్నాలెడ్జ్ చేస్తున్నాడు, నువ్వు చెప్పిన ఈ అధ్యాత్మ విద్య అంటే ఆత్మ అనాత్మ విచక్షణ చేయగలిగే జ్ఞానము నా మోహాన్ని తొలగించింది అని చెప్పాడు ఫస్ట్ శ్లోకంలో. సో ఇప్పుడు ఏమంటున్నాడు, భవాప్య యౌహి భూతానాం అంటే భవ అంటే సంసారం, అంటే ఈ జీవులు వచ్చిపోయే నేచర్ ఉన్నది సంసారం. సో జీవుల యొక్క జననం గురించి, అలాగే మరణాలు, ప్రళయాలు, ఈ సృష్టి యొక్క క్రియేషను, తర్వాత మళ్ళీ నీలో కలిసిపోవడం, ఈ సృష్టి, ప్రళయము, జీవుల యొక్క జనన మరణాలు ఇవన్నీ కూడా నాకు విస్తారంగా చెప్పావు, నేను విన్నాను. శృతౌ విస్తరశౌమయ, నువ్వు అన్ని చెప్పావు, నేను అన్ని విన్నాను. అట్లే త్వత్త కమలపత్రాక్ష, సో భగవానుడిని కమలపత్రాక్ష అని సంబోధిస్తున్నాడు, అంటే పద్మాల లాంటి కనులు గలవాడా అని. సో అట్లా సంబోధిస్తూ, ఓ కృష్ణ మాహాత్మ్యమపి చావ్యయం, సో ఈ సృష్టి యొక్క క్రియేషను, ప్రళయము, జీవుల యొక్క జనన మరణాలు, ఇట్లా ఇవన్నీ చెప్పావు. నీ అవ్యయమైన మహాత్మ్యం గురించి కూడా చెప్పావు. మహాత్మ్యం చ అవ్యయం అంటే ఏంటి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీ నుంచే ఈ సృష్టి అంతా వస్తోంది, నీలోనే కలిసిపోతుంది, కానీ నువ్వు నాశరహితుడివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు. సో ఈ విషయాలని నాకు బాగా నేను విన్నాను, అర్థం చేసుకున్నాను అని మళ్ళీ అక్నాలెడ్జ్ చేస్తున్నాడు అర్జునుడు. సో దిస్ షోస్ అర్జునుడు శ్రద్ధగా వినడమే కాకుండా అది అక్నాలెడ్జ్ చేస్తూ ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో కూడా ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. అంటే టీచర్ కి ఆయన చెప్పేది స్టూడెంట్ నేను విన్నాను, అర్థం చేసుకున్నాను అంటే టీచర్ కి కూడా ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. సో అక్కడ ఈ ఆస్పెక్ట్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః.